దీంతో ఆయన భార్య మాత్రం ఆయనకు మంచి సలహా ఇచ్చారు. ఉద్యోగం మానేసి సినిమాల్లోనే కొనసాగమని, ఖచ్చితంగా ఇందులో రాణిస్తావని, నీకు లైఫ్ బాగుంటుందని తెలియచేశారట. దీంతో ఆమె సపోర్ట్తో ఉద్యోగాన్ని గుడ్ బై చెప్పి ఇటు సినిమా పరిశ్రమలోనే ఆయన కొనసాగారు. 2016 వరకు ఐబీఎం లాంటి కంపెనీలో ఆయన పనిచేశారు. సుమారు 20 లక్షల వరకు మంచి జీతాన్ని అందుకున్నారు ప్రతి ఏడాది ఆయన. అలాంటి ఉద్యోగానికి కూడా గుడ్ బై చెప్పి సినిమాలంటే ప్యాషన్తో చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వరుసగా ఎలాంటి స్టోరీ వచ్చినా విని అది నచ్చితే ఓకే చేశారు. ఆ తర్వాత బ్రోచేవార రూరా చేశారు. ఇస్మార్ట్ శంకర్లో మంచి రోల్. ఆ తర్వాత జార్జిరెడ్డి, తర్వాత హీరోగా రాగల 24 గంటల్లో చేశారు. ఇది యావరేజ్గా ఆడింది. ఆ తర్వాత మహేష్ బాబు సరిలేరు నీకెవ్వర్లో సత్యదేవ్ చిన్న పాత్రలో కనిపించారు. మంచి గుర్తింపునైతే ఇచ్చింది ఈ పాత్ర. ఆ తర్వాత 47 డేస్లోని సత్యదేవ్ హీరోగా చేశారు. ఇది కూడా పర్వాలేదనిపించింది. కంచరపాలెం మూవీ దర్శకుడు వెంకటేష్ మహా సత్యదేవ్కి మంచి మిత్రుడు. అయితే ఈ సినిమా తీయకముందే సత్యదేవ్తో ఓ మంచి సినిమా తీస్తానని ఆయన మిత్రుడు తెలియచేశాడట.